ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ మూవీతోనే గద్దర్ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ మంత్లో తీసుకోబోతున్నారు. అటెంటివ్ తరపున కంగ్రాచులేషన్స్. చంద్రశేఖర్ గారు చెప్పండి, బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్గా గద్దర్ అవార్డుకి ఎంపికయ్యారు. గద్దర్ అవార్డుని తీసుకోబోతున్నారు. సో హౌ డు యూ ఫీల్? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? బేసిక్గా ఇది ఒక 10-12 ఇయర్స్ జర్నీ నాది. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అండ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. దాని తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఐవ్ డన్ DFT ఇన్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో DFT చేశాను నేను. లెటర్ ఆన్ ఐవ్ డన్ థియేటర్ ఆర్ట్స్ అండ్ ఆల్. సో నాకు జనరల్గా అడగడం రాదు ఎవరిని. ఓకే. సో ఫిలిం ఫీల్డ్లో ఉంటూ మనం ఎవరిని అడగకపోతే ఇక్కడ ఆపర్చునిటీస్ రావు మనకి. ఎగ్జాక్ట్లీ. సో మనమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి ఫినాన్షియల్ సపోర్ట్ అలాంటిది ఏది లేదు, అడగలేము, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. సో డెఫినెట్గా దీంట్లో సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఒకటి మన టాలెంట్ యూజ్ చేసుకొని బయటికి రావాల్సి ఉంటుంది. సో మార్షల్ ఆర్ట్స్ని అండ్ బేస్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకున్నాను నేను, ఒక యాక్షన్ ఫిల్మ్ లాంటిది. సో లక్కీలీ ఏంటంటే నాకు అది మార్షల్ ఆర్ట్స్ అనేది నా కోర్ స్ట్రెంగ్త్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే యాక్షన్ ఫిల్మ్స్ అనేవి చాలా మనం ఎంతసేపు మన హాలీవుడ్ ఫిల్మ్స్ వేరే ఫిల్మ్స్ని చూసి ఇన్స్పైర్ అవుతుంటాం. మన దగ్గర వచ్చేసరికి ఎలివేషన్స్ ఉన్న ఫైట్స్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర. సో రియలిస్టిక్ ఫైట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ స్పేస్ ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది. సో దీన్ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతాం అనేది ఒక క్లారిటీ నాకు ముందు నుంచి ఉంది. సో ఆ నమ్మకం మీదనే కొంచెం రిస్క్ చేసినా పర్లేదు, మనం ఎవరిని అడగలేము ఆపర్చునిటీ కోసం. కాబట్టి నేనే బయట నుంచి మనీ తీసుకొచ్చి అరేంజ్ చేసుకొని ఇంట్రెస్ట్లకు తెచ్చుకొని ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని సో ప్రొడ్యూసింగ్ చేసుకుంటూ ఐ హ్యావ్ డన్ డైరెక్షన్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సో బేసిక్గా నేను మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కాబట్టి ఐ హ్యావ్ డన్ యాక్షన్ కొరియోగ్రఫీ ఆల్సో ఫర్ దిస్ ఫిల్మ్. అంటే ఇండస్ట్రీలో మీరు అన్నట్టు ఎవరొకరిని అడిగితే కానీ ఆపర్చునిటీస్ రావు. మనకే కాదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులకైనా అలాంటి సిచ్యువేషనే వస్తుంది. అండ్ ఎవరొకరి సపోర్ట్ అయితే ఉండాలి. అది డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, అండ్ పొలిటీషియన్ కావచ్చు. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే మార్షల్ ఆర్ట్స్ దగ్గర నుంచి గ్యాంగ్స్టర్ వరకు, అంటే ఇందులో కూడా 24 క్రాఫ్ట్స్లో 10 క్రాఫ్ట్స్ని మీరు మేనేజ్ చేయగలిగారు. ఎలా జరిగింది జర్నీ? అంటే బేసిక్గా నాకు ఇండస్ట్రీలో ఏ పరిచయాలు లేదు, జీరో, నాట్ ఈవెన్ 1% నాకు ఎవరు తెలియదు ఇక్కడ. సో ఫిల్మ్ స్కూల్లో నేర్చుకోవడం వల్ల ఒక నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకొని ఉన్నాను నేను. సో మార్షల్ ఆర్ట్స్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నా కాబట్టి దాని మీద ఒక కమాండ్ ఉంది. సో ఫిల్మ్ స్కూల్లో డైరెక్షన్ కోర్స్తో పాటు నాకు ఎడిటింగ్ మీద కానీ అండ్ సినిమాటోగ్రఫీ వీటి మీద కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగాను. ఇవన్నీ కొలాబరేటివ్గా అంటే ఆ ప్రాసెస్లో ఒక 10 years జర్నీలో నేను నాలెడ్జే గెయిన్ చేసుకున్నాను. సర్కిల్ లేదు నాకు, సో ముందుకెళ్ళే దారి కనబడలేదు, కానీ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని పెట్టుకున్నాను. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఇవన్నీ నాకు యూజ్ అయింది. సో లక్కీగా ఇంకోటి ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఇండివిజువల్ క్రాఫ్ట్స్ని నేను బయట ఇస్తే ఎడిటింగ్ నేను బయట అడిగాను యాక్చువల్గా. వాళ్ళు ఒక 5 lakhs 6 lakhs అన్నారు. సో పైసలు మన దగ్గర లేవు కాబట్టి మనమే చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే ఎక్స్పీరియన్స్. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా అలానే చేశాను. నా ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ అని నేను ఏవైతే చేశానో ఐ హ్యావ్ డన్ కొరియోగ్రఫీ ఫర్ దాట్. సో మళ్ళీ ఫైట్ మాస్టర్ని పిలిపించి చేపిస్తే దే ఆర్ గివింగ్ ఏ బడ్జెట్ విచ్ ఐ కాంట్ అఫోర్డ్. సో అది మళ్ళీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. అంటే చంద్రశేఖర్ గారు షార్ట్ ఫిల్మ్స్ వేరు, మూవీ వేరు కదా. సో ఎలా మేనేజ్ చేశారు? అంటే ఎడిటింగ్ ఇంపార్టెంట్ కదా మెయిన్ మూవీ మొత్తానికి. యా అంటే బేసిక్గా అది ఒక ఫుల్ స్టెప్పే. డెఫినెట్లీ. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఈజ్ దాంట్లో లైఫ్ లాంగ్ కష్టపడితే ఒక చిన్న పేరు వస్తుంది ఎవ్రీ ఇండివిజువల్ క్రాఫ్ట్కి. బట్ అది ఉంటుంది కదా ఒక కోట్, అవుట్ ఆఫ్ నెసెసిటీ కొన్ని చేయాల్సి వస్తుంది. నీకు వేరే దారులు లేనప్పుడు ఖచ్చితంగా డూ ఆర్ డై అనే ఒక సిచ్యువేషన్ వస్తుంది మనకి. సో నాకు ఇక్కడ నేను కష్టాల్లో ఉన్నా, నేను ప్రాబ్లమ్స్లో ఉన్నా అంటే నాకు వచ్చి సేవ్ చేసే పర్సన్ ఒక్కరు కూడా లేరు. సో యూ హ్యావ్ టు డూ ఇట్, దట్స్ ఇట్. సో జర్నీ చాలా టఫ్. అది మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ యాక్చువల్లీ అది కూడా టఫే. షార్ట్ ఫిల్మ్ ఆర్ బిగ్ ఫిల్మ్ కొంచెం డిఫరెన్స్ ఏముంటుందంటే మనకి క్రాఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ అండ్ స్కేల్ పెరుగుతుంది, చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ పెరుగుతుంది అని అనుకొని ఇంత బ్లైండ్గా దిగాను నేను. దిగిపోయిన తర్వాత తెలిసింది బోత్ ఆర్ నాట్ సేమ్ అని, అప్పుడు తెలిసింది నాకు అది. బట్ అవుట్పుట్ ని తీసుకురాగలిగారా ఎడిటింగ్ ద్వారా? యా యాక్చువల్లీ నేను ఎడిటింగ్ చేస్తా అంటే నాకు చాలా మంది వద్దన్నారు. నేను యాక్షన్ కొరియోగ్రఫీ కూడా నేను చేస్తాను, అప్పుడు వద్దన్నారు. బట్ ఎందుకు చేస్తున్నానో నా ఒక్కడికే తెలుసు. ఎందుకనంటే పైసలు లేవు నా దగ్గర, ప్రూవ్ చేసుకోవాలి. నాట్ ప్రూవ్ చేసుకోవాలని కాదు, కానీ డబ్బులు లేవు నా దగ్గర. దట్ వాస్ ద సింపుల్ థింగ్. ఎనీవేస్ మీరు చేయగలని అని మాత్రం ప్రూవ్ చేయడం జరిగింది.